ఒక్కసారి నరహర్ గారు తీసుకొని వద్దామా మీ దగ్గరికి? ఎందుకంటే ఆయన లేదు సార్ ఇప్పుడే, ఎందుకంటే ఐ కెన్ ఆన్సర్ ఇట్ ఇమీడియట్లీ. చెప్పండి. నేను అడుగుతున్నాను సామ రామ్మోహన్ రెడ్డిని, హ్యావ్ యూ రెడ్ ది ఎన్డీఎస్ఏ రిపోర్ట్? ఈజ్ ఇట్ అవైలబుల్ ఆన్ పబ్లిక్ డొమైన్? 247 పేజెస్ ఉన్న ఎన్డీఎస్ఏ రిపోర్టు అవైలబుల్ గా ఇవాళ పబ్లిక్ డొమైన్ లో ఉందా? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు? We have been struggling for the last 3 days to get the total copy of the NDSA report. And NDSA report was part and parcel of the High Court record. High Court record Chief Justice Aparesh Singh rasina dantlo judgment lo he has quoted what has been stated in the NDSA report ane dani. Kindly read out Anna. Kindly read out. Live lo chadu. అదేం కోట్ చేసినో చదువు. అందుకే విను. yes ఇందులో వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ మాట, ది డిస్ట్రెస్ కండిషన్ డెవలప్డ్ అడ్వర్స్లీ ఎఫెక్టెడ్ ది ఫంక్షనాలిటీ ఆఫ్ ది బ్యారేజ్ రెండర్డ్ యూజ్లెస్ అంటిల్ ఫుల్లీ రిహాబిలిటేటెడ్. ఇట్ ఈస్ ఆల్సో ఫౌండ్ దట్ కీపింగ్ ది రిజర్వాయర్ ఫుల్, వాళ్ళు అండర్లైన్ చేసినారు, కీపింగ్ ది రిజర్వాయర్ ఫుల్ ఇన్ ది ప్రెసెంట్ కండిషన్ వుడ్ వర్సన్ ది బ్యారేజెస్ అండ్ షుడ్ నాట్ బి రిసార్టెడ్ టు. తర్వాత వాళ్ళు ఏం చెప్పినారు, మళ్ళా ది 2 బ్యారేజెస్ కన్స్ట్రక్టెడ్ అప్ స్ట్రీమ్ మేడిగడ్డ and Kaleshwaram project, Annaram and Sundilla barrage had similar design and construction methodologies, making them prone to similar failures. Rammohan Reddy, you are an advocate kada. I am asking you a straight question. You mean to say that the Honorable Chief Justice has wrongly quoted the NDSA? అన్న నువ్వు ఇప్పుడు చదివినటువంటి దాంట్లో శరతన, does it state that ఇంత లెవెల్ వరకు నింపుకోవచ్చని? Does it state that ఇన్ పర్టికులర్? అందుకే కదా మీరు దాచిపెడుతుంది. ఇది కథ. ఇప్పుడు నువ్వేమన్నావు? చదువుమని చెప్పినా, నువ్వు చదివినావు. ఏం చదివినావు? నింపుకోవచ్చు అని ఎక్కడన్నా ఉందా అని అడిగినా. ఐ వాజ్ వెరీ పర్టికులర్ ఇన్ ఆస్కింగ్ ఇట్. వై ఆర్ యూ మిస్లీడింగ్ పీపుల్? ఇక్కడ కూర్చొని టీవీ లైవ్ లల్లా నింపుకోవచ్చు సార్, మన మేధావులమా నింపుకోవచ్చు అని హైకోర్టు అపరేష్ గారు చెప్పిండ్రా? అందుకే ఫస్ట్ ఏమన్నాను, ఫ్రమ్ ది బిగినింగ్ మై స్టాండ్ వాస్ దట్ వీ షుడ్ టేక్ ది వ్యూ ఆఫ్ ఎన్డీఎస్ఏ అని మొదటి. ఇప్పుడు పాయింట్కి వచ్చిండు. దిస్ ఇస్ వాట్ అవర్ పాయింట్. ముఖ్యమంత్రి గారు అదే అన్నారు. మాట్లాడినాను ఎప్పుడైతే. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి గారు పాయింట్ కి వచ్చిండ్రు. ఎన్డీఎస్ఏ అనేటటువంటి చెప్పిన దాని మీదకి పోదామని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పి ఇప్పుడు శరత్ గారు ఎవరెవరు ఒపీనియన్ సార్ వాళ్ళు అన్నారు ఆల్రెడీ మనం దాని మీద చేసినాము. వాళ్ళు అన్నారు. ఈరోజు నేను అందుకంటే మన మీద నమ్మకం లేకపోతే ఈటల గారిని ముందు పెడుతున్నాం. ఇంకా ఇంతకు మించి ఏం చెప్పాలి? ఆయన చదివినటువంటి దాంట్లో ఏంటన్నా ఉందా అసలు? ఏమన్నా ఇట్లా ఈటల గారికి అత్యంత సన్నిహితులు నరహర్ వేణుగోపాల్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ ఒక్క నిమిషం సార్, నేను ఒక్క సెంటెన్స్ మాట్లాడి వదిలేడతాను సార్. మీరు ఇఫ్ యూ రిమెంబర్ వెన్ ది టాపిక్ స్టార్టెడ్ ఇన్ యువర్ ఛానల్, ఫస్ట్ డేనే కేటీఆర్ గారి యొక్క వాదనతో నేను ఏకీభవించలేదు. నేను చెప్పినాను అట్లా కాదు, అట్లా జరగదు, కంప్లీట్లీ యూ మస్ట్ టేక్ ది ఒపీనియన్ ఆఫ్ ఎన్డీఎస్ఏ అని మాట్లాడిందే నేను. తర్వాత నేను ఇంకొక రిక్వెస్ట్ కూడా చేసినాను, ఏమని, స్టేట్ గవర్నమెంట్ మస్ట్ కన్సల్ట్ ది ఎన్డీఎస్ఏ ఇన్ దిస్ ఎమర్జెంట్ సిచ్యువేషన్. యూ మస్ట్ లీడ్ ఏ టీమ్ అన్న. ఇవాళ చీఫ్ మినిస్టర్ ఏమంటాడు, ఈటల రాజేందర్ నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి తర్వాత ఇరిగేషన్ మినిస్టర్ పోతారా? ఇఫ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఇస్ రియల్లీ రెస్పాన్సిబుల్, హీ ఈస్ రెస్పాన్సిబుల్ టు ది పబ్లిక్ ఒపీనియన్, హీ షుడ్ సెండ్ ఎ టీమ్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ది ఇరిగేషన్ మినిస్టర్. హీ మస్ట్ గెట్ ఎ వ్యూ. ఇప్పుడు పబ్లిక్ అప్రోర్ రూల్ ఉందా? ఇంకొకరిని మనం ముందు పెట్టి తీసుకొని పోతానేటటువంటి రూల్ ఉందా మన కాన్స్టిట్యూషన్ లో? ఒక సమస్య పైన యు ఆర్ ఎన్ అడ్వకేట్ అన్న. ఐ డోంట్ నో వై ఆర్ యు ఫైండింగ్ ఫాల్ట్స్ ఇన్ దిస్. కాదు శరత్ అన్న, ఐఎమ్ అనేబుల్ టు అండర్స్టాండ్ వై ఆర్ యు ఫైండింగ్ ఫాల్ట్స్ ఇన్ దిస్. ఇలా ఏం తప్పులు కనిపిస్తున్నాయి మీకు? బూతులు ఎందుకు కనిపిస్తున్నాయి? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల వాళ్ళని కూడా ముందు పెడితే పారదర్శకతకి ఇంకొక పర్యాపదం లెక్క చూడండి. ఇలా బూతులు ఎందుకు ఎత్తుకుంటున్నారు? మీరు ఏం చేయాలనుకున్నారంటే, ఈటల రాజేందర్ ను హరీష్ రావు చెప్పినట్టుగా వింటున్నాడు, హరీష్ రావు దగ్గర పాఠాలు నేర్చుకుని వచ్చి ఈ రకంగా మాట్లాడినాడు అని మొదట మీ ముఖ్యమంత్రి గారు ఎలిగేషన్ కాదని ఇప్పుడు ముంగట అని చెప్పడానికి నేను అనేది. ఇప్పుడు ఆయననే ముంగట మనం పెడుతున్నాం. ఆయన గిట్ట ముంగట పోయింది అనుకోండి ఎన్డీఎస్ఏ దగ్గర అయిపోయింది, పాలకు పాలు నీళ్ళకి నీళ్ళు అయిపోయాయి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ సామాన్య రైతులకు అర్థమయ్యేటట్టు నేను చెప్తా ఉన్నా. ఈ రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రెజెంటేషన్ లో ఎక్కడైతే బరాజెస్ ఉన్నాయో వాటిని గేట్లు ఓపెన్ చేయించి ఉంచాల్సిందని చెప్పినటువంటిది ఎన్డీఎస్ఏ. ఆ గేట్లు బంద్ చేయకుండా వాళ్ళు చెప్పేటటువంటి లెవెల్ రావాలన్నా ఆడ నీళ్ల స్టోరేజ్ చేయాలి. కానీ నీళ్ల స్టోరేజ్ అనేటటువంటి చేయాలనే అవకాశం గిట్ట ఉన్నట్లయితే ఎన్డీఎస్ఏ గేట్లు ఓపెన్ చేసి పెట్టండి అని ఎందుకంటది. గేట్లు ఓపెన్ చేసి పెట్టని చెప్పిన తర్వాత వాటర్ స్టోరేజ్ అనేటటువంటి అంశం ఎట్లా ఉత్పన్నమవుతుంది? ఐఎమ్ అనేబుల్ టు అండర్స్టాండ్ దిస్ లాజిక్.
వీళ్ళందరూ కలిపి క్రియేట్ చేస్తున్నటువంటిది. మీరు అన్నట్టు ఎన్డీఎస్ఏ తోడొద్దని చెప్పింది, అంటే తోడాలంటే గేట్లు బంద్ చేయించేటటువంటి వెసులుబాటు ప్రావిజన్ అక్కడ ఉండాలి. ఓపెన్ చేసే పెట్టాలని ఎట్లా? నర్రారు వేణుగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు ఈటెల రాజేందర్ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు సీఎం